హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసీ భార్యాభర్తల జోక్స్. కొత్తగా పెళ్ళైన జంట. భార్య: ఏమండి, మాటిమాటికి లుంగీ వైపు చూస్తున్నారెందుకు? భర్త: ఏం లేదే, కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకోనాయనా అని పెళ్లిలో పంతులు గారు చెప్పారు, అందుకే. సుమతి: ఏమండి, నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నారా, లేక తెలివైన దాన్ని నన్ను చేసుకున్నారా? రామారావు: రెండూ కాదని తెలిసాకే చేసుకున్నాను. సుమతి: అంటే? రామారావు: నువ్వు అందంగా ఉంటే అందరి కళ్ళు నీపైనే ఉంటాయి, తెలివైన దానివైతే నీ కళ్ళు నాపైన ఉంటాయి. సుమతి: అర్థం కాలేదండి. రామారావు: అందుకే కదా నిన్ను చేసుకున్నాను. భార్య: ఏమండి, తొందరగా భోంచేయడానికి వచ్చేయండి, మన ఇంట్లో ఈరోజు మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. భర్త: నాకు తెలుసు, వండింది నేనేగా. అప్పుడే ఇంటికొచ్చిన భర్తని భార్య హమ్మయ్య వచ్చేశారా అని అడుగుతుంది. భర్త: ఏమైంది, అంత కంగారు పడుతున్నావు? భార్య: మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. భర్త: ఫోన్ కింద పడి పగిలింది, ఇంతకు ఏమైంది అసలు? భార్య: పక్కింటి పంకజం ఎవరితోనో లేచిపోయిందట, కొంపదీసి మీతో లేచిపోయిందేమో అని కంగారు పడ్డా. భార్యాభర్తల మధ్య గొడవ. భర్త ఒక్క మాటతో ఆగిపోయింది. భర్త: నువ్వు అందగత్తెవనా, ఏమన్నా చెల్లుతుంది అని అనుకోకు, అంతే. భార్య సంతోషంగా లోపలికి వెళ్ళి భర్తకి వేడివేడి పకోడీలు తెస్తుంది. నీతి: మనం పోరాడాల్సింది రోగంతో, రోగితో కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.